నువ్వు నువ్వు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఓకే, గుడ్. అది చూశాను మీ ఫ్యామిలీ అంతా కూడా. అంతా ఇది మీ దయ సార్. ఇంకా వీళ్ళు కూడా పైకి రావాలి కదా, పైకి రావాలి. ఇప్పుడు ఏంటి, ఏమన్నా సమస్యలు ఉన్నాయి నీకు ఇక్కడ? ఏం లేదు సార్. ఇప్పుడు నా కొడుకు ఇద్దరు చదువుకున్నాడు, ఏం నిరుద్యోగులుగా పనిచేస్తాడు. ఏమన్నా వాడికి ఏదైనా ఒకసారి కల్పించి. అంటే నీకు ఇక్కడ ఎక్కడ వస్తాయి ఉద్యోగాలు? ఇక్కడ ఏమున్నాయి చూద్దాం, నేను మాట్లాడతాను. ఇంకోటి సార్, మా పిల్లడు వ్యవసాయ కూలి పనికి పోతుంటాడు. ఆయనకి ఏదైనా లోన్ ఏదైనా ఇంపుడు ఇచ్చి. ఏం పని చేసుకోగలుగుతావు నువ్వు లోన్ ఇప్పిస్తే? గొర్రెలు మేపుకుంటావా? ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసుకుపోయేదా, లేకపోతే ఇక్కడ ఇండ్ల దగ్గర మేము పెట్టి వచ్చినాయా? కాదు, ఇండ్ల దగ్గర మేము పెట్టి వచ్చే లేదా? రాలేదా? ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ కాలేదు కదా? ఆవులు, పాడే ఆవులు లేవు సార్. దీపుల్ మల్కంతా పాలేసేకపోతారు. అక్కడ చేస్తారు, ఇక్కడ లేదు. మీ ఊరు లేదు, పక్కనమ్మా. ఒకసారి కలెక్టర్ రమ్మని. ఇది ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం, వీళ్ళిద్దరూ చదువుకున్నారు, ఇతను చదువుకోలేదు, కూలి పని చేస్తారు. ఇక్కడ ఫ్యామిలీని ఈ 5-6 మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు, పర్లేదు. ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. విల్ డూ ఇట్, చేద్దాం. నేను మాట్లాడతానయా, ఏం చేయాలో చేస్తా, నేను మాట్లాడతాను. అదే రమ్మని ఇచ్చేసి రండి. ముందు ఫ్యామిలీ ఫోటో తీసుకోండి. ఏంట్రా అర్జుడు కూర్చో కూర్చో. ఒకసారి అందరు ఫోటో తీసుకుందాం. అందరు రండి, నేను నిలబడుకోండి. ఇటు రండి, ముందుకు రండి, ముందుకు రండి, పిల్లలు ముందుకు రండి. దండలు వదిలేమ్మా, అందరూ ఫోటో తీసుకోండి. ఇట్రామా, దండలు వదిలే. ఇట్లా ముందుకు రండి, అందరూ కనపడిగా తీసుకోండి. అందరూ ఇట్లా అడ్డు అందరూ